2019 జనవరి 31 గురువారం రోజున సూర్యోదయం ఉదయం 6:49 సూర్యాస్తమయం సాయంత్రం 6:16 ఈరోజు సూర్యరాశి మకరం ఇంకా చంద్రరాశి ధనుస్సు. ఈరోజు తిథి ఏకాదశి ముగింపు సాయంత్రం 5:02 ఆ తర్వాత ద్వాదశి ప్రారంభం. ఈరోజు నక్షత్రం జ్యేష్ఠ నక్షత్రం ముగింపు సాయంత్రం 6:40 ఆ తర్వాత మూలా నక్షత్రం ప్రారంభం. ఎటువంటి దోషము లేనటువంటి అభిజిత్ ముహూర్తం ఈరోజు మధ్యాహ్నం 12:10 నుంచి మధ్యాహ్నం 12:55 వరకు. ఈరోజు అమృతకాలం ఉదయం 9:07 నుంచి ఉదయం 10:51 వరకు. ఈరోజు రాహుకాలం మధ్యాహ్నం 1:43 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు. అలాగే యమగండం ఉదయం 7:19 నుంచి ఉదయం 8:35 వరకు. ఈరోజు దుర్ముహూర్తం ఉదయం 10:44 నుంచి ఉదయం 11:25 వరకు. తిరిగి మధ్యాహ్నం 2:50 నుంచి మధ్యాహ్నం 3:31 వరకు. వృశ్చిక రాశి వారికి ఈరోజు చాలా అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా శుభవార్త వింటారు. అయితే అనవసరమైనటువంటి ఇబ్బందుల్లో పడే ప్రమాదం మాత్రం ఉంది. ముఖ్యంగా మీ దగ్గర వారితో అనవసరమైన విషయానికి సంబంధించి అభిప్రాయ భేదాలు రావచ్చు. మీ ఉద్యోగపరంగా పని ఒత్తిడి ఎక్కువగానే ఉంటుంది. మీరు గతంలో ఒక ప్రాజెక్ట్కి సంబంధించి చేసి పెట్టుకున్నటువంటి ప్రణాళికలలో చిన్న చిన్న మార్పులు చేయవలసి రావచ్చు. అలాగే ఊహించినటువంటి కొత్త అడ్డంకులను ఈరోజు మీరు ఎదుర్కోబోతున్నారు. అందుకే మీ ఉద్యోగపరమైనటువంటి బాధ్యతల విషయంలో అప్పటికప్పుడే ఒక నిర్ణయానికి రండి తప్ప ముందుగా ప్రణాళిక చేసి పెట్టుకుని ఉంచుకున్నవి అంతగా అవసరం పడకపోవచ్చు. అలాగే సమయాన్ని సందర్భానికి అవి అంత అనుకూల ఫలితాలను అందించకపోవచ్చు. మీ భాగస్వామితో ఈరోజు మీరు ఎక్కువగా కూడా విభేదించే సందర్భాలను ఎదుర్కొంటారు. మీ దగ్గర బంధువుల నుంచి ఆహ్వానాలను అందుకుంటారు. అలాగే మీ కుటుంబ వ్యవహారాల పరంగా చేసేటువంటి ఆలోచనలు చాలా తెలివిగా ఉంటాయి. అయితే ఈరోజు మీరు వాటిని ప్రారంభించడానికి అనుకూల సమయం మాత్రం కాదు. ముఖ్యంగా ఈరోజు మీరు ఏది ప్రారంభించినా కానీ అది అంత ఎక్కువ మంచి ఫలితాన్ని అందించకపోవచ్చు. అందుకే దానిని మరొక రోజుకి వాయిదా వేసుకోండి. ముఖ్యంగా ఈరోజు మీరు ప్రతి చిన్న విషయానికి కూడా త్వరగా నిరుత్సాహానికి గురి అవుతారు. అలాగే ప్రతి దానికి సంబంధించి కూడా అనుకున్న దానికన్నా చేసిన దానికన్నా ఎక్కువ అంచనాలను వేసుకుంటారు. అది అంత అనుకూలమైనటువంటి ఫలితాన్ని అందించకపోగా మీలో తెలియనటువంటి నిరాశను నింపుతుంది. ముఖ్యంగా మీ కుటుంబ ఉన్నతి కోసం చేసేటువంటి ఆలోచనలు అన్నీ కూడా అనుకూలమైనవే, ఇంకా మంచి ఫలితాలను అందించేవి అయినప్పటికీ కూడా నిదానంగా ఉండటం మంచిది. ఆరోగ్యపరంగా మీరు చాలా బలంగా ఉంటారు. ఈరోజు మీరు పెద్ద మొత్తంలోని పెట్టుబడులు కానీ ఇంకా స్థిర ఆస్తి కొనుగోలు దిశగా ప్రయత్నాలను కానీ చేయకపోవడమే మంచిది. ప్రతి నెల మరియు ప్రతి వారం మీ రాశి ఫలాలు, మీరు చేయాల్సిన పరిహారాలు తెలుసుకోవడం కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.